ఏమన్నా చెప్పలు కొట్టినాను చెప్పలు లేదండి కరెంట్ ఏడుంది అప్పుడే కమిటీ కార్యదర్శి ప్రోగ్రామ్ మీద పత్రికలని ఇప్పుడు మన జిల్లా కోఆర్డినేటర్ మరియు జ్యోతి ప్రతిమలతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలనుకున్నాం. ఆ తర్వాత ఈ కార్యక్రమం माता के जय, भारत माता के जय, जय जय सेना, जय जय सेना। ఈరోజు ఈ సమావేశము ముఖ్య ఉద్దేశం గురించి క్లుప్తంగా 2 నిమిషాలు మన జిల్లా అధ్యక్షులు మనందరికీ గర్వకారణం. ఈ గడపలో ఇలాంటి సభ ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా బాగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. ఇప్పుడు మన కడపలో ఫస్ట్ అని చెప్తే ఆయన వాళ్ళ మా పెంచగాని మాటలకి కొందరు శివాలయం దూరంగా ఉంటారు అన్నమాట. తర్వాత ఏం తెలుస్తుందంటే వేరే పెద్ద మనిషి కనపడి మరి శివరాత్రి శివాలయం బాగుంటారంటే లేదు శివుడు పెద్ద పాపం ఉంటుందంట. ఎవరు చెప్పాడు శివాలయంలో శివుడు లోపల పోతే డైరెక్టర్ అందరికీ పెట్టింది. ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం చెప్పడానికి మరియు జిల్లా వ్యాప్తంగా ఉన్న నాయకులు కార్యకర్తలు తెలిపిన అభిప్రాయాన్ని తీర్మానం చేస్తున్నాము. దీనిపైన ఈ యొక్క ఆమోదాన్ని చేయవలసిందిగా కోరుతున్నాము. మొదటి తీర్మానము మన ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా జిల్లా కమిటీల నుంచి బూత్ స్థాయి కమిటీల వరకు సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా అధిష్టానం త్వరితగతిన తగు చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ తీర్మానించడమైంది. ఈ తీర్మానానికి మీ యొక్క ఆమోదం తెలవలసిందిగా కోరుతున్నాము. రెండవ తీర్మానము ఎన్డీఏ ప్రభుత్వంలో జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రభుత్వ కార్యక్రమాలు నామినేటెడ్ పదవుల్లో బాధ్యత పొత్తుదాత్వం ప్రకారం దక్కాల్సిన వాటా అది 15%, 20%, 30% అధిష్టానం నిర్ణయం మేరకు దక్కాల్సిందిగా అధిష్టానం చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ తీర్మానించడమైనది. జెండాను భుజాలు వేసుకొని నిలబడిన వారికి వారి అర్హతల మేరకు అనుభవం మేరకు పార్టీ బాధ్యతల్లో కానీ నామినేటెడ్ పదవుల్లో కానీ రాబోయే స్థానిక ఎన్నికల్లో కానీ తగు న్యాయం చేయాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తూ తీర్మానం. ఈ యొక్క 3 ఆమోదించినందుకు ధన్యవాదాలు.
వాళ్ళ కోరిక మేరకు నేను ఇవాళ ఉమ్మడి కడప జిల్లాలో విస్తృత స్థాయి సమావేశం జనసేన పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మొత్తం 9 అసెంబ్లీల నుంచి కూడా ప్రతి కార్యకర్త, జన సైనికులు, వీర మహిళలు ప్రతి ఒక్కరు రావడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఈ సమావేశంలో కార్యకర్తలందరూ కూడా మనసు విప్పి మాట్లాడారు. ఏ విధంగా కూటమి ఏర్పడింది, ఏ లక్ష్యంతో ఏర్పడింది కూటమి, ఏ యొక్క భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఏర్పడిన ఈ కూటమి ప్రభుత్వం ఎంత కష్టపడింది. పోయిన 5 సంవత్సరాలు అసమర్థ, అవినీతి, అరాచక పాలన, వైసీపీ పాలన నుంచి ఎంతగా బాధపడుతూ వైసీపీ పాలనలో వైసీపీని ఎదురొడ్డి నిలబడి భుజాన జెండాను మోస్తూ నిలబడి పార్టీని బతికించినటువంటి ప్రతి జన సైనికుడికి, ప్రతి వీర మహిళకు కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఎందుకంటే వారి యొక్క త్యాగం, వారి యొక్క ధైర్యం, వారి పోరాటమే ఈరోజు పార్టీ ఈ పరిస్థితిలో ఉంది. కాబట్టి వారందరితో కలవడం, కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళందరితో మాట్లాడడం, వాళ్ళందరితో కూడా మంచి చెడ్డ విషయాలన్నీ మాట్లాడుతూ వారి యొక్క బాధలు, కష్టాలు, కోరికలు, ఆకాంక్షలు, ఏ విధంగా వాళ్ళు పార్టీ సేవ చేయాలనుకుంటున్నారు, భవిష్యత్తు ఏంటి, భవిష్యత్తులో మాకు ఏ విధమైనటువంటి బాధ్యతలు ఇస్తారు, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులో మా పరిస్థితి ఏంటి అన్న విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా చర్చించడం జరిగింది. ఆ చర్చల్లో భాగంగా వచ్చిన ప్రతి అంశాన్ని మేము 3 తీర్మానాల రూపంలో మేము పార్టీ అధిష్టానానికి కూడా తెలియజేస్తున్నాం. పార్టీ అధిష్టానానికి కూడా తెలియజేస్తూ మేము జనసేన పార్టీ బలోపేతమే మా యొక్క లక్ష్యం. మా నాయకుడి, అధినాయకుడి యొక్క ఆశయాలు, సిద్ధాంతాల అడుగుజాడల్లోనే మేము నడుస్తాం. అదొకటే మాకు పరమావధి, మాకు అదే మా జీవిత లక్ష్యం. మా నాయకుడు ఈరోజు కూటమి ప్రభుత్వం కోసమే నిలబడ్డారు. 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఉందని మా నాయకుడు అంటున్నారు. ఆ దిశగానే మా ఊపిరున్నంత వరకు మేము పనిచేస్తాం. మేము ఆయన గీచిన గీటు దాటకుండా మేము పొత్తు లక్ష్యంలో భాగంగా, పొత్తు ధర్మాన్ని పాటిస్తూ, పొత్తే పరమావధి, పొత్తు ఉంటేనే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అన్న మా నాయకుడి యొక్క మాటే మాకు శిరోధార్యం. ఆ దిశలో భాగంగా ఈరోజు కార్యకర్తలను కూడా కాపాడుకోవాల్సిన, జన సైనికుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ పైన ఉంది. పార్టీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్గా, అలాగే వారందరూ నా పైన పెట్టుకున్నటువంటి నమ్మకం, విశ్వాసాన్ని నేను కాపాడుకోవాల్సిన బాధ్యత, మా నాయకుడి యొక్క ఏ నమ్మకం, విశ్వాసం పెట్టి నాకు ఆ బాధ్యత ఇచ్చారో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మా అందరిపైన ఉంది. ఆ దిశగా మేము అధిష్టానానికి కార్యకర్తల మనోభావాలు తెలియచేయడం మా యొక్క బాధ్యతగా, మా కర్తవ్యంగా మేము భావిస్తూ, వారికి కార్యకర్తల మనోభావాలు తెలియజేయడానికి ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని వేదికగా మేము చేసుకున్నాం. ఈ వేదికలో భాగంగా కార్యకర్తలందరూ కూడా కోరుకున్నవన్నీ కూడా తీర్మానాల రూపంలో మీకు తెలియజేశాం. ఆ తీర్మానాలన్నీ కూడా 3 తీర్మానాలుగా మీకు మా అధిష్టానానికి విన్నవించుకుంటున్నాం. మొదటిది, పార్టీని జిల్లా కమిటీల నుంచి బూత్ కమిటీల వరకు నిర్మాణం చేయడానికి త్వరితగతిన అధిష్టానం నిర్ణయం తీసుకోవాలని, తద్వారా పార్టీలో నిస్తేజంగా, నిశ్శబ్దంగా, స్తబ్దుగా ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా ఒక బాధ్యత, ఒక పని అప్పచెప్పడం ద్వారా వాళ్ళు చాలా చురుకుగా క్షేత్రస్థాయిలో పనిచేసే అవకాశం ఉంటుంది. ఈ కమిటీలు వేయడం ద్వారా పార్టీ బలోపేతం అవుతుంది. వారికి నమ్మకం, విశ్వాసం, సమాజంలో గౌరవం, ప్రభుత్వంలో కూడా వారికి ఒక స్థాయి గౌరవం దక్కుతుంది. తద్వారా వారు ప్రజలకు సేవ చేయడానికి మరింత ఉత్సాహంతో పనిచేస్తారని అధిష్టానానికి విన్నవించుకుంటున్నాం. అలాగే పొత్తు ధర్మంలో భాగంగా పొత్తులో 30% జనసేనకి ఇవ్వాలని మా నాయకుడు నాగబాబు గారు కానీ, మా అధిష్టానం కానీ మొదట్లో తెలియజేయడం జరిగింది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. అయినా మా అధిష్టానం నిర్ణయమే మాకు శిరోధార్యం. మా అధిష్టానం ఏ శాతాన్ని జనసేన పార్టీకి అలాట్ చేస్తే ఆ శాతాన్ని మేము తూచా తప్పకుండా పాటించడానికి సిద్ధంగా ఉన్నాం. అది ఎంత శాతమో, 15%, 12%, ఎంత శాతమైనా కూడా జనసేన పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు నడుచుకోవడానికి సిద్ధంగా ఉంది. కానీ ఇక్కడ అన్యాయం జరిగితే కార్యకర్తలందరూ కూడా బాధపడుతున్నారు. కార్యకర్తలందరూ కూడా నిరాశగా, చాలా బాధతో వాళ్ళు చెప్పింది ఒకటి, జరుగుతోంది ఇంకొకటి. ఇక్కడ మాకు
పులిహోరలో పులి ఏ విధంగా ఉండదో, బుడిదకాయలో బుడిద గుమ్మడికాయలో బుడిద ఏ విధంగా ఉండదో, మరి పొత్తులో మా వాటా మాకు రాదా, మా వాటా మాకు దక్కడం కూడా అంతా హుళక్కేనా, ఇది కూడా అంతా భ్రమేనా అన్నటువంటి బాధ, అనుమానం, ఆక్రోశం కార్యకర్తలకు కలుగుతోంది. అటువంటి బాధని, ఆక్రోశాన్ని నివారించే పద్ధతిలో మా జనసేన పార్టీ అధిష్టానం కూడా ఆలోచన చేయాలని రెండవ తీర్మానంగా కార్యకర్తలందరూ కూడా, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలు, జనసైనికులందరూ కూడా విన్నవించుకోవడం జరిగింది. అది రెండవ తీర్మానం. మూడవ తీర్మానంగా మా అధిష్టానాన్ని ప్రతి ఒక్క కార్యకర్త విన్నవించుకుంటున్నారు. అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మీరు ఎవరైతే పార్టీ అధిష్టానం నుంచి సీనియర్లు ఉన్నారో, పార్టీ జెండాను భుజాన మోస్తూ పార్టీకి ఎళ్లవేళలా అంటపెట్టుకొని ఉన్నారో, కష్టకాలంలో నిలబడ్డారో, పోరాటాలు చేస్తూ అన్నీ కోల్పోయారో, అటువంటి వారికి వారి బాధ్యతలు కానీ, వారికి నామినేటెడ్ పోస్టులో సముచిత న్యాయం కానీ, అలాగే వారికి అన్ని రకాలుగా ప్రభుత్వంలో కూడా సముచితంగా శక్తి కల్పించే విధంగా, సముచితమైన గౌరవం దక్కే విధంగా, ఎందుకంటే ఇక్కడ ఆత్మగౌరవం, ఆత్మాభిమానం కూడా ఒక ప్రశ్నగా కార్యకర్తల్లో వస్తుంది. మా కూటమి ప్రభుత్వంలో ఇతర పార్టీల ముందర, ప్రభుత్వాధికారుల ముందర మాకు సముచిత గౌరవం, సముచిత న్యాయం దక్కడం లేదని కూడా వినపడుతోంది. ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని అధిష్టానం గమనించాలని, అధిష్టానం ఈ దిశగా కూడా తగు చర్యలు తీసుకొని జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తల మనోభావాలు, వారి యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని గమనించాలని, తగు రీతిలో స్పందించాలని, తగు రీతిలో తగిన చర్యలు తీసుకొని పార్టీని బలోపేతం చేసే దిశగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కూడా మేమందరం కూడా, జిల్లా పార్టీ అంతా కూడా మీ ముందర అభ్యర్థిస్తూ విజ్ఞప్తి చేస్తోంది మా అధిష్టానానికి. అలాగే ఇవాళ పొత్తులో, కూటమిలో, ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. తెలుగుదేశం పార్టీ వారు చెప్పినట్టుగానే అధికారులు కూడా అన్ని పనులు చేస్తున్నారు. మాకు కూడా ఎప్పుడైనా అడిగితే కూడా మాకు కూడా తగిన విధంగా స్పందిస్తున్నారు. కానీ అది సంపూర్ణంగా లేదు. ఏ విధంగా మేము కష్టపడ్డామో, ఏ విధంగా మేము త్యాగం చేశామో ఆ తగిన శాతం మాకు దక్కడం లేదన్నటువంటి బాధ, ఆక్రోశం, నిస్తేజం, చాలా నిరాశాభావం కార్యకర్తల్లో ఉంది. ఈ విషయాన్ని కూడా దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులు, అధిష్టానం కూడా గమనించి వారు పొత్తు ధర్మాన్ని పూర్తిగా న్యాయం చేసే విధంగా తగు చర్యలు తీసుకుంటారని వారికి విన్నవించుకుంటూ, మేమంతా కూడా మా అధిష్టానం ఆదేశించిన విధంగా మేము కష్టపడతాం. వారు ఏ గీత గీసినా ఆ గీత దాటకుండా పొత్తు ధర్మానికి కట్టుబడి రాబోయే 15 ఏళ్ళు కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి జనసేన పార్టీ చెమట రక్తం ధారపోసి, మన భవిష్యత్తు కూడా ధారపోసి తప్పనిసరిగా ఈ రాష్ట్రం కోసం నిలబడుతుంది జనసేన పార్టీ అని మా నాయకుడు ఏదైతే కోరుకున్నారో, మా నాయకుడి ఆశయాలు, సిద్ధాంతాల కోసం మా ప్రాణ త్యాగాలు చేయడానికి కూడా కడప జిల్లా జనసేన పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తూ, మీరందరూ కూడా, మీ మీడియా వారు కూడా, ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం.